ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని మోడీ గారు పెట్టిన NHM నేషనల్ హెల్త్ మిషన్లో మేమందరం వర్క్ చేస్తున్నాం. మొత్తం మా స్టేట్ అంతగా 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా మేము పనిచేస్తున్నాం. ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్న మాకు ఒక నామ్స్ ప్రకారం 6 years అయితే రెగ్యులైజ్ చేయాలి. మాకు మొన్నటిలో 6 years అయిపోయింది, కానీ ప్రభుత్వం ఇంకా రెగ్యులైజ్ చేయలేదు. దాని గురించి మేము నిరసన తెలియజేస్తున్నాం. అదే కాకుండా మాకు శాలరీస్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. ఇన్సెంటివ్స్ మాకు 15,000 ఇస్తున్నారు, శాలరీ 25,000, ఇన్సెంటివ్స్ 15,000, రెండు కలిపి 40,000 ఇస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే ఈ 40,000 మాకు రావట్లేదు. ఇన్సెంటివ్స్ 15,000 అయితే ఆ 15,000 అందులో కూడా కోత విధిస్తున్నారు. అందులో నెలవారీగా కూడా వేయట్లేదు. 10 నెలలు సుమారుగా 10 నెలలు బాకీ ఉంది. అందులోనే ఆ వచ్చిన 15,000లో కూడా రాకుండా కొంతమంది 11,000, కొంతమందికి 7,000 అలాగే కోత విధిస్తున్నారు. దీని గురించి మేము ప్రభుత్వాన్ని నిరసన తెలియజేసుకుంటాం. అదే కాకుండా మాకు ఈపీఎఫ్ కూడా సడన్గా మాకు లాస్ట్ ఇయర్ నుంచి ఎందుకు ఆగిపోయిందో కూడా మాకు తెలియదు. దాని గురించి కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దానివల్ల మా కుటుంబం ఆధారపడి ఉంది. అదే కాకుండా మాకు ఈ 23% హైక్ NHMలో ప్రతి ఉన్న డిపార్ట్మెంట్లో కూడా 23% హైక్ ఉంది. సో అందరికీ ఉంది, కానీ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్న మాకు ఈ 23% హైక్ అయితే లేదు. దాన్ని కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. దాని గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎందుకు ఈపీఎఫ్ సడన్గా కట్ అయింది, ఎందుకు మాకు 23% అన్ని డిపార్ట్మెంట్స్కి వచ్చి NHMలో 20 మాకెందుకు ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి రావటం లేదు. అలాగే శాలరీస్ కూడా ఎందుకు రెగ్యులర్ ఎవ్రీ మంత్ కరెక్ట్గా 1 to 5 daysలో ఎందుకు ఇవ్వట్లేదు. ఇవన్నీ మాకు మేము ప్రభుత్వాన్ని నిరసన తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము ఇప్పుడు గత కొద్ది రోజులుగా సాంఘికంగా సమ్మె నిర్వహిస్తున్నాము. గవర్నమెంట్కి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఏంటంటే, మేము న్యాయబద్ధంగా వాళ్ళు అందజేసిన ప్రణాళిక ప్రకారం మాత్రమే 6 years కంప్లీట్ అయిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి అని. దానికి సంబంధించి NHM వాళ్ళు అని మాట్లాడుతున్నారు. NHMకి సంబంధించి అందరినీ చూసినట్లుగా హైక్ మాకు అందించాలని. తర్వాత ఫిక్స్డ్ పే ఎందుకు కోతకు వస్తుందో తెలియట్లేదు, ఎందుకు తగ్గిస్తుందో తెలియట్లేదు. పనిభారం బాగా రోజు రోజుకి పనిభారం పెరుగుతుందండి. అన్ని రంగాల్లో అన్ని ప్రోగ్రామ్స్లోని మా యొక్క పార్ట్ చాలా పెంచుకుంటూ వస్తున్నారు, కానీ వెల్ఫేర్ మాత్రం ఏ విధంగా కూడా మాకు లేదండి. దానికి సంబంధించి ఈపీఎఫ్ అనేది అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండానే సడన్గా ఆపేశారు. అది మినిమం చిన్న లేబర్ వర్క్ చేసిన వాళ్ళు కూడా ఈపీఎఫ్ అనేది కట్ అవుతుంది. అదొక ఫ్యూచర్ బెనిఫిట్, కానీ ఆ సంబంధించి మాకు బెనిఫిట్ కూడా లేకుండా కట్ చేసేసారు, ఆపేశారు సడన్గా. అది ఎందుకు ఆపారు, మళ్ళీ పునరుద్ధరించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత ఏంటంటే ఫిక్స్డ్ పే మాకు ఇవ్వాలండి. ఏదైనా సరే నెల అయ్యేసరికి ఈ టైంకి ఇంత మన ఖర్చు పడుతుంది, ఏదైనా శాలరీ అండ్ మనం మన సాటిస్ఫాక్షన్ సర్వీస్ ఇవ్వడానికి వచ్చాము. కానీ ఆ టైం వచ్చేపాటికి మనకి ఫిక్స్డ్ పే కాకుండా ఎంత వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికంటూ క్లారిటీ లేదు. సో దయచేసి వీటిపైన క్లారిటీ ఇవ్వాలని, ఫిక్స్డ్ పే ఇవ్వాలని, మాకు అర్హత ఉన్న వాళ్ళకి రెగ్యులరైజేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా